హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సింగిల్ ఫోటోతోని వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అలాంటి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక మాట నేను మీకు చెప్పాలి, నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు ప్రీసెట్ లింక్ డౌన్లోడ్ కావట్లేదు అనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ప్రీసెట్ లింక్ కానీ ఎర్రర్ కానీ లేదా ఎంటీ ఫైల్ ఏదైనా వచ్చిందనుకోండి, 3 టైమ్స్ అదే డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ బటన్ అనేది వస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. అగైన్ అండ్ అగైన్ 3 టైమ్స్ చేశారనుకోండి, మీకు పక్కాగా డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ప్లీజ్ అర్థమైందనేసి అనుకుంటున్నా. అట్లా రిఫ్రెష్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. మీ ఫోటో ఓన్లీ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క వీడియోలోని నేను ఇదే చెప్తున్నా. ఓన్లీ ఫర్ మీరు ఫోటో రీప్లేస్ చేసుకునేలాగా చాలా సింపుల్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇస్తున్నా కనుక ప్లీజ్ ఫ్రెండ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. సో రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని టెక్స్ట్ మొత్తం ఇక్కడ యానిమేషన్ అన్నీ నేను మీకు ఇందులోనే ప్రొవైడ్ చేశాను. సో మీ ఫోటో రీప్లేస్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ వీడియో రెడీ అయిపోయినట్టే. సో రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. కాకపోతే ఫోటో అనేది కొందరికి అడ్జస్ట్‌మెంట్ అనేది కాకపోవచ్చు. అందుకు గాను ఈ కీ ఫ్రేమ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కింద ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ అనేది ఈ వీడియో అనేది ఎలా మూవ్ అవుతుందనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇదే వీడియోని ఇదే మీ ఫోటోని కిందికి ఇట్లా డ్రాగ్ చేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారనుకోండి, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి చూసారు కదా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. సో ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి నేను ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా యానిమేషన్ అనేది అయిపోయింది. సో ఇట్లా యానిమేషన్ అనేది చేసుకోండి. మీరు పెద్ద ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్నగా అయినా సరే అది మీ చాయిస్ కనుక మీకు నచ్చినలాగా ఇట్లా చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో మీరు వీడియో చూసారు కదా, సో అట్లా అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.